ముందుగా మనం మాట్లాడుతున్న సందర్భంలో చదవాలి ఏదైతే ఫోన్ సైలెంట్ డిసిప్లిన్ ఎందుకంటే డిసిప్లిన్ అనేది ఉండాలి. మనం ఏదో మాట్లాడాలంటే ముందు మనకు ఒక ఐక్యత రాకుండా డిసిప్లిన్ అంటే మనం ఎక్కడికక్కడ అనేది కూర్చోకుండా మన శిక్షణ పరంగా మనం నీట్గా డిసిప్లిన్ ప్రకారం కూర్చొని దాన్ని దశల వారీగా ఎవరైతే మాట్లాడగలుగుతున్నారో క్షుణ్ణంగా ఏదైతే దాని కోసం మనం ఈరోజు కూర్చున్నామో ఆ విషయాలపైన డీప్గా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క అంశాన్ని వేదిక తీసుకురండి. దాని పేపర్ మీద మనం క్షుణ్ణంగా రాసుకున్నాం. ఏదైతే మనం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏదైతే ఉన్నాయో ఆ నిర్ణయాన్ని పూర్తిగా అందరం ముందుకెళ్దాం. కాబట్టి దయచేసి నేను మధ్యలో పెట్టవచ్చు అని చెప్పి ఎవరు మీద భావించదు. ఇది డిసిప్లిన్ అనేది ఒక శిక్షాపరంగా చాలామంది పెద్దలు ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు, రిటైర్డ్ ఉన్నారు, వాళ్ళు కూడా గౌరవిస్తూ ముందు మన జాతి కోసం పోరాట అమరవీరుల యొక్క స్ఫూర్తిగా ముందుకెళ్దాం. అయితే ఇక్కడ వేదిక మీద కేంద్రం పెట్టాయి కానీ ఊరి మేళల్లో మనకు సంబంధించినటువంటి మన జాతికి సంబంధించినటువంటి నామాలు ఎక్కడ కనపడలేదు. అవి ఎవరైనా దయచేసి మీ యొక్క సహకారం అన్నమంటే వేసుకోండి, లేదంటే జాతికి సంబంధించినటువంటి శిక్షణ ఏదైతే ఉందో కొడుతూ దాన్ని వేసుకోండి. ఎందుకంటే మనకు సమావేశం చేయడం మనం ఎవరో తెలియదు గాంధారం తెప్పిస్తుంది. అది చూస్తే ఆనందం మీటింగ్ అంతేగాని మనకు సంబంధించినటువంటి ఏమి లేవు. కాబట్టి దయచేసి ఎవరైనా మీ సహకారం సంబంధించినటువంటి ఏమైనా కంటే మళ్ళీ వేసుకోండి. ఓకే సార్, దయచేసి అందరూ కూడా, ఎందుకంటే ప్రతి ఒక్కరు మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది కనుక సమయం చాలా తక్కువ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సమయాన్ని వృధా చేయకుండా వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ ముందుగా మరి ఈరోజు మరి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మరి ఈరోజు ప్రప్రదంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్తు నలుమూలలో ఉన్నటువంటి జిల్లాల నుండి మరి ఈరోజు అనాథులు, నా జాతి మిత్రులు, మరి మేధావులు, చదువుకున్నవారు, మరి యువకులు, విద్యావంతులందరూ కూడా మరి ఈ సమావేశానికి ప్రసన్న వెంకటేశ్వర స్వామి మరి తిరుమల శెట్టి శ్రీనివాస్ గారి హృదయంలో దూరినట్లునని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా మరి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అనాది ప్రజానీకం అంతా మరి తిరుపతిలో వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మరి ఇక్కడ బాబు జగజ్జీవన్ రావు భవన్లో ఈరోజు సమావేశం అవటం చాలా సంతోషకరం, అభినందనీయం కూడా. ఎందుకంటే రాష్ట్రంలో ఈవేళ మరి యానాది కుల వర్గీకరణపై యానాది ఐక్య కార్యాచరణ సమావేశాన్ని ఈరోజు ఇక్కడ మనందరం కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశంలో చాలామంది వక్తలు, పెద్దలు చాలా విషయాలను కూడా కూలంకషంగా మరి తెలియజేయడం జరిగింది. అయితే మరి ఈరోజు అందరూ ఆలోచన చేయాలా. ఎందుకంటే ఈరోజు మనకి ఒక యానాది జాతికి యావత్తు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి 12 లక్షల మంది యానాదులకు సంబంధించినటువంటి భవిష్యత్తు కార్యాచరణపై మరి శ్రీకారం చుట్టేదానికి ఈరోజు ఇక్కడ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి కూడా మనందరం కూడా గ్రహించాల్సినటువంటి ఆవశ్యకత మనందరిపై ఉన్నదని కూడా మరి సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. చాలామంది పెద్దలు చాలా విషయాలు చెప్పారు. మరి ఈరోజు ఎంఆర్పిఎస్ అంటే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అనేటువంటిది 1972లో మరి మాదిగల కోసం మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీలు అనేటువంటి ఒక జాతికి సంబంధించినటువంటి కులం, ఆ కులంలో 1,32,00,000 మంది జనాభా ఉంటే అందులో మాదిగలు 67 లక్షల మంది, 2,772 మంది, మరి మాలలు 55 లక్షల మంది, 55,70,409 మంది మాలలుంటే మరి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితి పరిణామాలని మనందరం వేరే చేసుకుంటే అత్యధిక శాతం ఉన్నటువంటి మాదిగలకి మరి తక్కువ శాతం ఉన్నటువంటి మాలల్లో మనం ఈ 2 కులాలని మరి ఎస్సీల్లో ఉన్న 59 కులాలు ఉన్నాయి. 59 కులాల్లో 2 కులాల ఆధిపత్య పోరు మరి ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. అయితే మనందరం గ్రహించాలి,
ఈ రాష్ట్రం అంటే 2 కులాల ఆధిపత్య పోరు, అత్యధిక శాతం 76 లక్షల మంది ఉన్నటువంటి మాదిగలు, 55 లక్షల మంది ఉన్నటువంటి మాలల మధ్య ఈరోజు ఆధిపత్య పోరు జరుగుతున్నటువంటి తరుణంలో మరి మనందరికీ తెలుసు, ఇప్పుడే చాలామంది మాట్లాడారు. మరి సుప్రీంకోర్టు న్యాయస్థానం ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చిందో ఆ జడ్జిమెంట్ ఆదేశాల ప్రకారం మనం కూడా ఒక ప్రయత్నం చేస్తే బాగుంటుందని చెప్పినటువంటి ఉద్దేశంతో, ఒక మంచి అభిప్రాయంతో, ఒక మంచి శ్రీకారానికి నాంది పలికినటువంటి ముందుగా తిరుమలశెట్టి శ్రీనివాస్ గారికి, మరి ఇక్కడ ఫారెస్ట్ ఆఫీసర్గా పనిచేస్తూ మరి గతంలో అనేక ఉద్యమాలు ఈ జిల్లాలో మరి పోరాటం చేసినటువంటి ఎంతో అపారమైనటువంటి అనుభవం మేరకు మరి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు తిరుమలశెట్టి శ్రీనివాస్ గారికి మనందరం కూడా ఒకసారి ఆయనకి హర్షధ్వానాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే పనిచేసే వ్యక్తికి, జాతి మీద అభిమానం వ్యక్తికి, జాతి కోసం ప్రయాణం చేసినటువంటి వ్యక్తులకి మనం గౌరవించాల్సిన అవసరం మనందరిపై ఉన్నది కూడా నేను ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. అయితే చాలామంది చాలా విషయాలు చెప్పినప్పటికీ కొంతమంది ఇది చాలా పెను ప్రమాదం. ఎందుకంటే మనం ఈరోజు మన జాతిలో ఉన్నటువంటి గిరిజన జాతుల్లో మరి అత్యధిక శాతం మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి యానాదులం. మరి ఈరోజు మనం రిజర్వేషన్ పోరాటం చేయాలంటే మన మీద చాలా దాడులు జరుగుతాయి, భౌతిక దాడులు జరుగుతాయి, మన మీద దౌర్జన్యాలు జరుగుతాయి. కాబట్టి మనం ఆలోచన చేయాలన్నటువంటి ఆలోచనలు కూడా ఈరోజు ఇక్కడ వ్యక్తపరచడం జరిగింది. మరి ఇప్పటిదాకా భయపడి మనం 4 కోళ్ల మధ్య మనం కూర్చోవటం, 4 కోళ్ల మధ్య మాట్లాడుకున్న వల్ల ఈరోజు ఈ రాష్ట్రంలో చాలామంది రాజకీయ పార్టీలకి, చాలామంది అధికారులకి యానాదులు అంటే తెలియనటువంటి దుస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉందంటే మనం బయటకు రాకపోవడం, మనం ధైర్యంగా ముందుకు పోలేకపోవడం, అందులో నిరక్షరాస్యత ఎక్కువ శాతం ఉండడం వల్ల మనం మన యొక్క జాతి వాణిని, మన యొక్క సమస్యల్ని మనం ప్రభుత్వాల దృష్టికి, రాజకీయ పార్టీల దృష్టికి తీసుకెళ్ళకపోవడం వల్లే మనకి ఈ రోజుకి ఇప్పటివరకు దశాబ్దాలుగా యానాదులకి అన్యాయం జరుగుతున్నటువంటి పరిస్థితి మనం కూడా గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నా. అయితే చాలామంది ఈరోజు మనం మాదిగల్లాగా ఒక ఉద్యమ స్ఫూర్తితో ఈ రాష్ట్రంలో యానాదుల కోసం నిరంతర పోరాట ఉద్యమ స్ఫూర్తితో ముందుకెళ్లాలని చెప్పేటువంటి శ్రీకారం చుట్టాలన్నటువంటి ఆలోచనతో ముందుకు రావడం అభినందనీయం. ఎందుకంటే ఇలా చేయకపోతే మనం భయపడతా 4 కోళ్ళలో కూర్చొని మన పిరికితనాన్ని మనం పారదోలకపోతే భవిష్యత్తులో మనకి జాతికి మనుగడ లేకపోవటం అనేది స్పష్టంగా అర్థమవుతూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా మనం చేయాల్సింది ఒకటే, మనం ముందుకెళ్లాల్సినటువంటి తరుణం ఆసన్నమైంది. ఎందుకంటే ఆలోచన చేయాలా, ఇప్పటికే మనం చాలా ఆలస్యం చేశామని ఇటువంటిది ఈ రాష్ట్రంలో ఉంది. అనేకమైనటువంటి యానాదులు చదువుకొని ఉద్యోగరీత్యా మరి ఆర్థికంగా, మరి రాజకీయంగా, సామాజికంగా ఈరోజు వెనకబడినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో. యానాదులు దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఈరోజు కొట్టిమిట్టాడుతూ ఉన్నామంటే దీనికి కారణం అనేకమైనటువంటి కారణాలు మరి యానాదుల్లో కూడా ఉన్నాయి. పెద్దలు చాలామంది చెప్పారు, మనలో ఐకమత్యం లేదు, ఐకమత్యం లోపం వల్లనే ఇలాంటి సందర్భాలు జరుగుతున్నటువంటి పరిస్థితి మరి కొంతమంది చెప్పడం జరిగింది. వాస్తవమే. ఎందుకంటే అనేకమైనటువంటి సంఘాలు పెట్టుకొని మనం సంఘం పేర్లు చెప్పుకుంటా మరి ఈరోజు అనేకమైనటువంటి ఉద్యమాలు చేస్తున్నప్పటికీ ఆశించిన స్థాయిలో మరి యానాదులకి మనందరం కూడా ఈ రాష్ట్రంలో 30 సంఘాలు యానాది సంఘాలు ఉంటే ఒక్క సంఘమైనా ఈ జాతి కోసం ఈ రోజుకి కనీసం ఈ జాతికి సంబంధించిన విషయాల్లో ఒక్కటైనా మనం సాధించగలిగినటువంటి మన గుండెల మీద చేసుకొని చెప్పగలిగితే ఇంతవరకు మనం సాధించినటువంటి సందర్భాలు చాలా తక్కువ. మనం పోరాడుతుంది ఏంటంటే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, సైకిలు, వల, ఏదైతే ప్రభుత్వ సంక్షేమ సంఘంలో ఏదైతే చిన్న చిన్న సంక్షేమ పథకాలు ఉన్నాయో ఆ సంక్షేమ పథకాలు మాకు కావాలి, మాకివ్వండి, మా జాతికి ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నాం తప్ప యావత్ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 12 లక్షల మంది యానాదులకు సంబంధించినటువంటి ఒక కార్యాచరణ రూపొందించి ఆ కార్యాచరణలో భాగంగా ఆ యొక్క స్ఫూర్తితో ముందుకెలిగి యావత్ ఈ రాష్ట్రం అంటే యానాదుల యొక్క భవిష్యత్తు అంధకారం నుండి వెలుగాంధకారంలోకి తీసుకెళ్లే విధంగా మనందరం కూడా ప్రయత్నం చేసినటువంటి అవసరం ఉంది. అందుకనే ఇలాంటి సమావేశాలు అవసరం, ఇలాంటి కార్యక్రమాలు అవసరం, ఇలాంటి చర్చలు అవసరం, ఈ విధంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా నేను ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. మరి ఈరోజు ఎంఆర్పిఎస్ అనేటువంటి మందాకృష్ణ మాదిక్ గారి గురించి మనం ఈరోజు చెప్పుకుంటా ఉన్నామంటే మరి 1972లో ఉద్యమాన్ని
ప్రారంభం చేస్తే 1994లో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అనే దాన్ని ఆయన ఆ రోజు ఒక మారుమూల గ్రామం నుండి పులిమూడి గ్రామం అనేటువంటి ప్రకాశం జిల్లా నుండి ఉద్యమ స్ఫూర్తిని 20 మందితోటి ఆ రోజు మందాకృష్ణ మాదిగ గారు 20 మందితో కేవలం కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తే మరి ఈరోజు రాష్ట్రంలో ఉధృతంగా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు కనీసం 72 లక్షల మంది మాదిగల యొక్క వాణి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలటువంటి కేంద్ర ప్రభుత్వాలు చూస్తా ఉన్నాయంటే వారు కనీసం 35 సంవత్సరాల సుదీర్ఘ పోరాట ఫలితమే ఈరోజు వారికి సుప్రీంకోర్టు న్యాయస్థానం జడ్జిమెంట్ ఇచ్చిందంటే మరి ఒకసారి ఆలోచన చేయాలా. వారి యొక్క స్ఫూర్తి, వారి యొక్క ధైర్యం, వారి యొక్క నిస్పృతి, వాళ్ళు విన్నటువంటి పోరాటంలో మరి వారు కష్టపడినటువంటి ఫలితంలో ఈరోజు వారికి ఒక కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి ఏదైతే ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు మరి మాదిగలకు కూడా రిజర్వేషన్ ప్రవేశపెట్టండి, ఇది కేంద్ర ప్రభుత్వాలు చేయొచ్చని చెప్పి స్పష్టంగా తెలియజేసినటువంటి సందర్భాలు గత ముందు రోజు మనం చూసాం. కాబట్టి ఇప్పటికైనా అలాంటి ఆశయాలకు అనుగుణంగా మరి ఏదైతే ఈ రాష్ట్రంలో మరి మాలలు మరి మాదిగలు ఏదైతే స్ఫూర్తితో మరి ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లారో మనం కూడా యానాదులు ఈరోజు చాలామంది పెద్దలు చెప్పారు. మరి మనకి 34 జాతులు ఈ రాష్ట్రంలో ఉంటే 2 జాతులు ఈ రాష్ట్రంలో పరిపాలిస్తూ ఉన్నాయి. అందులో ఏజెన్సీ ప్రాంతంలో మరి ఏదైతే మరి రాజకీయ రంగ ప్రవేశం ఉందో అందులో ఏజెన్సీ ప్రాంతంలో వారికే చట్టసభల్లో ప్రాతినిధ్యం ఉంది. మరి మైదాన ప్రాంతంలో మరి గిరిజనులు ఉన్నారు, అందులో యానాదుల్లో మనం ఉన్నాం అత్యధిక శాతం. మరి మనకెందుకు రాజకీయ ప్రాతినిధ్యం లేదంటే ఆ రోజు తమిళనాడు ఏదైతే రాష్ట్రం ఉందో ఉమ్మడి రాష్ట్రంలో ఆ రోజు జరిగినటువంటి అన్యాయమే మరి ఈరోజు మనకి ఇక్కడ జరుగుతున్నటువంటి దౌర్భాగ్యం అని చెప్పి కూడా మనందరం కూడా తెలియజేసుకోవాలి. ఇది ఈ రాష్ట్రంలో జరిగిన అన్యాయం కాదు. ఏదైతే ఉమ్మడి రాష్ట్రంలో మద్రాసులో ఉమ్మడి రాష్ట్రం ఉన్నిందో మరి తెలంగాణ ఆంధ్ర ఏర్పడక ముందు ఏదైతే ఉమ్మడి రాష్ట్రం మద్రాసు రాష్ట్రం ఉన్నప్పుడే మనకి గిరిజనులు ఉన్నటువంటి యానాదులకు అన్యాయం జరిగిందని చెప్పి, అదేవిధంగా మైదాన ప్రాంతంలో నుండి గిరిజనులు ఉన్నటువంటి యానాదులకు అన్యాయం జరిగిందనేటువంటి ఉద్దేశం మనందరం కూడా ఆలోచన చేయాలా. అయితే ఇప్పుడు ఇంకా పెద్దలు చాలామంది చెప్పారు మరి ఎంఆర్పిఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అనేటువంటి పేరు పెట్టుకుందామా, లేకుంటే ఇంకా మనందరం కూడా ఏదో ఒక కార్యాచరణని మరి ఆలోచన చేసుకొని మరి ఒక పేరుని నామకరణం చేద్దాం అనేటువంటి ఆలోచన చేద్దామని చెప్పి వ్యక్తపరచడం జరిగింది. మరి ఇందులో మరి ఒక వ్యక్తి ఆల్రెడీ ఒక పేరుని అనౌన్స్ చేసి తద్వారా ఆ పేరు ద్వారా మరి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో మరి తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో ముందుకెళ్తా తరుణం ఉంది. కాబట్టి మమ్మల్ని ఫాలో అవుతున్నారు. మరి మమ్మల్ని మరి దృష్టితో మా వెనక నడవడం జరుగుతూ ఉంది మిగతా జాతులు అని చెప్పనేది కాకుండా మనం స్పెసిఫిక్గా మనం ఒక డిఫరెంట్గా మరి అనాథల కోసం మనం ఈరోజు చాలామంది ఇంకా పెద్దలు వక్తలు మాట్లాడాల్సిన వారు ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క సమస్ఫూర్తిని వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని మనం వేరేపించిన తర్వాత మాట్లాడుకున్న తర్వాత వాళ్ళ యొక్క అంశాలన్నింటినీ కూడా పరిగణనలో తీసుకుని మనం ఒక మంచి పేరుని అంటే మనం రాజకీయ మరి ఏదైతే రిజర్వేషన్ ఉందో రిజర్వేషన్ ఫలాలు అందుకోవాలంటే మరి మనం ఈరోజు విద్యపరంగా ఆర్థిక పరంగా రాజకీయ పరంగా సాంస్కృతిక పరంగా అన్ని రంగాల్లో యానాదులు అభివృద్ధి చెందే విధంగా ముందుకెళ్లాలంటే మనందరం కూడా వీళ్ళందరం మాట్లాడిన తర్వాత అన్ని కార్యక్రమాలు పూర్తయిన తర్వాత అందరం కలిసి ఏకాభిప్రాయంతో ఒక మంచి పేరును నామకరణం చేసి తద్వారా ఒక సబ్ కమిటీ లాంటిది ఒక కమిటీ నిర్మాణాన్ని ఏర్పాటు చేసుకుని తద్వారా ముందుకెళ్ళినటువంటి ఆలోచన చేస్తే బాగుంటుందని చెప్పి మీ అందరికి కూడా మరి ఒకసారి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఉన్న పెద్దలందరూ కూడా మరొకసారి పదాభావనాలు చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.